నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మొక్కతోనే మానవుని జీవనం ముడిపడి ఉంది భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పెరుగుతున్న వైరల్ ఫీవర్స్ తో అప్రమత్తంగా ఉండాలి తణుకులో ప్రజలకు హితవు పలికిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి తణుకు బస్ స్టేషన్ ప్రాంగణంలో విరివిగా మొక్కలను నాటిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ట్రీ గార్డులను సమకూర్చిన పారిశ్రామికవేత్త అరుణ సారథి పెద్ద తాడేపల్లిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు పాల్గొన్న మహిళలు ఉండ్రాజవరం బౌద్ధ ధర్మ పీఠాన్ని సందర్శక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి అందరి ఆరోగ్యం కోసం కృషి చేయాలి అమలాపురంలో ఉద్బోధించిన ఎంపీ హరీష్ మాథూర్ వాడపల్లి వెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న నారీమణులు అధిక వర్షాలతో ప్రతి ఏటా నష్టానికి గురవుతున్న తణుకు నియోజకవర్గ గ్రామాలు ఏలూరు జడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి యనమదురు డ్రైన్ ప్రతిపాదనలకు స్పందించాలని వినతి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పోటెత్తిన వరలక్ష్మి వ్రతం భక్తులు ఏర్పాట్లు చేసిన దేవాదాయ అధికారులు మొక్కతోనే మానవుని జీవనం ముడిపడి ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గ పరిధిలో బేతపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి స్ఫూర్తిగా నిలవాలి అన్నారు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు మీరు కూడా తీసుకోండి మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్ఫూర్తితోటి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టుకోవడం చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఎంతో వర్షం వచ్చింది. ఈ వర్షం ఉన్నా కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వృక్ష ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మొక్క అనేది మన ప్రాణం, మన జీవితం, జీవనాధారం. మొక్కే లేకపోతే మనం ఎవరూ లేవు. మొక్క అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి ఒక్క జీవితంలోనూ ఏదో విధంగా వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక నేత కార్మికుని తీసుకుంటే వారి ఇంట్లో మగ్గం కింద మనకి ఈ చెట్టు కనిపిస్తుంది. అలాగే ఒక మత్స్య కార్మికులు తీసుకుంటే వారిని పడవ రూపంలో వారికి జీవనభృతి అందిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఇన్ఛార్జి ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్, గ్రామ సర్పంచి తిరుమల యామినీదేవి, జిల్లా అటవీ శాఖ అధికారి డి ఆశాకిరణ్, డ్వామా ఏపీడీ పి సుజాతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న వైరల్ డెంగ్యూ ఫీవర్ ఎడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు హితవు పలికారు. తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్నిటినీ అందరికీ అందేలా చూశామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలతో కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందున్నట్లు కారుమూరి తెలిపారు. ఇవాళ వైరల్ ఫీవరు, డెంగ్యూ ఫీవర్సు రకరకాలుగా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. అంచేత మీరందరూ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వైరల్ ఫీవర్ని తట్టుకుని నిలబడే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని మీ కారుమూరి మిమ్మల్ని కోరుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ఏ పార్టీ వారికైనా సరే
పథకాలు అందించే కార్యక్రమంలో ముందున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఏ రకంగా ఉందో ఒకసారి చూస్తున్నారు కదా. ఇవాళ రేషన్ అంటే వేరే అన్నీ కూడా ఎత్తేసేసి ఇవాళ ఓన్లీ బియ్యానికే పరిమితం అయిపోయింది. ఇవాళ ఏదైతే రైతు భరోసా అన్నది మీరు రైతులకు 20,000 అని చెప్పి రైతుల కష్టకాలంలో ఉన్న దాన్ని కూడా మీరు ఆదుకోలేకపోకుండా వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ సెడగోపురం పెట్టారు. మరి మేము వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే కూడా వేసి రైతులను ఆదుకున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తణుకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శుక్రవారం మొక్కలను నాటారు. ఈ వన మహోత్సవానికి పురపాలక సంఘం మొక్కలను సరఫరా చేయగా 50 సేఫ్టీ గార్డులను పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి సమకూర్చారు. ఈ సందర్భంగా మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు మాట్లాడుతూ మొక్కల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ భాగంగా ఇది మానవతాలో కూడా ఒక అంశంగా మేము తీసుకుని ప్రతి సంవత్సరం కూడా అనేక చోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు ప్రారంభించే కార్యక్రమం చేస్తున్నాము దిగ్విజయంగా. అదే భాగంగా ఈరోజు మన తణుకు ఆర్టీసీ డిపో వారు డిఎం గారు శ్రీ గిరిధర్ గారు వారి యొక్క సహాయంతో ఈరోజు ఇక్కడ ఈ చెట్లు నాటడానికి మాకు అవకాశం కలగజేసి ట్రీ గార్డ్స్ అన్ని అందజేయడానికి మానవతా ద్వారా అందించారు. ఈ ట్రీ గార్డ్స్కి మా సభ్యులు మల్లిన అరుణసారథి గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్లాంటేషన్ ఇక్కడ చేస్తున్నాం. ఖచ్చితంగా వాతావరణం బాగుండాలంటే కాలుష్యాన్ని నివారించాలంటే మనం అందరూ కూడా ఎన్నో శ్రద్ధలు తీసుకోవాలి, ఎన్నో త్యాగాలు కూడా చేయాలి. దేశం కోసం పెద్దలందరూ ఎలా త్యాగం చేశారో వాతావరణం కోసం కూడా మనం చాలా త్యాగాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. అందులో భాగంగానే ఈ మానవతా సంస్థ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమానికి తప్పకుండా మేము మొక్కలు నాటిన తర్వాత దాని పరిరక్షణ కూడా చూస్తున్నాం. డిఎం గారు చెప్పారు. వారికి వారి యొక్క సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, మానవతా అధ్యక్షురాలు కటారి శారదాదేవి, కార్యదర్శి బొల్లం రామకాశి, మండల చైర్పర్సన్ బోయిపాటి రామలక్ష్మి, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, కటారి కాశీ విశ్వనాథరాజు, ఒబిలిశెట్టి మురళీ హర్నాథులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో వన మహోత్సవాన్ని నిర్వహించి పంచాయతీ సొసైటీల కార్యాలయాల వద్ద మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, ఉప సర్పంచి ఆకుల నాగేశ్వరరావు, మాజీ సర్పంచి ఆకేటి నరసింహారావు, ఇరగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, వార్డు మెంబర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు పాతూరులోని కొండాలమ్మ రోడ్డులో వేంచేసి ఉన్న సంతోషిమాత ఆలయంలో శుక్రవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాకకు చెందిన లక్ష్మీ గణపతి మహిళా కోలాట భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కోలాటం అందరినీ అలరించింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాయపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యం వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్యాలంబపురంలో గల శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె హరిరాం ప్రసాద్ తెలియజేశారు. పూజలో పాల్గొన్న మహిళలకు పూజా ద్రవ్యాలతో పాటు శ్రీ లక్ష్మీదేవి వెండి రూపును ఉచితంగా అందజేశారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. పడాల, పొప్పాకపాడు, పెద్ద తాడేపల్లి, ముత్యాలమ్మపురం గ్రామాల నుంచి మహిళలు పాల్గొన్నారు.
తమలపాకు ఒక్క లవంగ మొగ్గ యాలుక్కాయ తాంబూలం తమలపాకు ఒక లవంగ మొగ్గ ఒక యాలుక్కాయ 2 యాలుక్కాయలు 2 లవంగ మొగ్గలు అంటే పూజలో వాడే తాంబూలం తాంబూలం అంటే చెప్తున్నాను. తాడేపల్లిగూడెంలో గల ఏపీ ఎన్ఐటీలో శుక్రవారం స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడం దీని లక్ష్యం. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో చేపట్టాయి. సెప్టెంబర్ 9న ఇంటర్నల్ కాంపిటీషన్ ప్రోగ్రాం, నవంబర్లో గ్రాండ్ ఫైనల్ పోటీలు జరుగుతాయి. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి ₹1,00,000, ద్వితీయ స్థానానికి 50,000 నగదు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఏపీ ఎన్ఐటీ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ దీని గురించి విద్యార్థులకు వివరించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు కర్రి పణికృష్ణ కోఆర్డినేటర్గా, డాక్టర్ పి శంకర్ మెంటర్గా వ్యవహరించారు. విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో శుక్రవారం డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఫోన్లో చేసిన ఫిర్యాదులకు డిపో మేనేజర్ పి సత్యనారాయణమూర్తి సమాధానం ఇచ్చారు. తణుకు వైపు వెళ్లే రహదారిలో జువలపాలెం వద్ద బస్సులు సక్రమంగా ఆపడం లేదని ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు ఫోన్లో ఫిర్యాదు చేయగా తక్షణమే అక్కడ బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు సమస్యల పరిష్కారానికి డైల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రకటనలు